ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 అవర్స్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను మాత్రం చాలా బాగున్నాను. మన వన్ స్ట్రోక్ పెయింటింగ్ టెక్నిక్స్లో ఈరోజు మనం చేయబోయే వీడియో ఇదండి. ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ మనం ఎలా చేయాలో ఈరోజు వీడియో చూద్దాం. నా టెక్నిక్స్, నా ఫ్లవర్స్, నా ఐడియాస్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నా ఈ వన్ స్ట్రోక్ పెయింటింగ్ ఈరోజు పార్ట్ 10. మనం ఈరోజు నుంచి కొద్దిగా అడ్వాన్స్డ్గా మనం నేర్చుకుందాం. నాతో పాటు మీరు నేర్చుకోండి, మీతో పాటు నేను నేర్చుకుంటాను. హలో ఫ్రెండ్స్, ఇక్కడ నేను పెన్సిల్ తోటి లైట్గా ఫస్ట్ కంపోజ్ చేసుకున్నాను ఎక్కడేం వేయాలని. తర్వాత స్టెమ్, లీవ్స్ వేసుకొని ఫ్లవర్స్ చేద్దాం. ఈరోజు ఫ్లవర్స్ ఏంటో, ఏ ఫ్లవర్సో మీరే చూడండి. ముందు నేను ఈ వీడియోస్ మాత్రం మీరు కంప్లీట్గా చివరి వరకు చూస్తుండండి. అప్పుడే నేను పెట్టిన టెక్నిక్స్ మీకు అర్థమవుతాయి. ఆ స్ట్రోక్స్ కానీ, ఆ టెక్నిక్స్ కానీ, మధ్యలో నేను వచ్చినప్పుడు అలాంటి ఐడియాస్ కానీ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇక్కడ కాస్త లీఫ్ పెద్దగా వేసుకోవాలని నేను ట్రై చేశాను. పెద్దగానే వేసుకుందాం. అయితే ఈ వన్ స్ట్రోక్లో మనం అడ్వాన్స్డ్గా కూడా మనం వెళ్ళొచ్చు. ముందు ఇది పార్ట్ 10th పార్ట్కి వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు కొద్దిగా అడ్వాన్స్, మరీ వేయలేనంతగా కాదు, ఈజీగా ఉండేటివే కొన్ని ఫొటోస్, కొన్ని ఫ్లవర్స్, లీవ్స్ మనం చూద్దాం. నేను పెట్టే టెక్నిక్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వన్ స్ట్రోక్ కాకుండా, వన్ స్ట్రోక్ ఫ్లవర్సే కాకుండా మనం ముందు సీనరీస్ కూడా పార్ట్ లాగా చేసుకుందాం. ఇంకా మనం పోర్ట్రైట్స్ ఇవన్నీ ఒక పార్ట్ ఛాలెంజ్ లాగా మనం తీసుకొని చేద్దాం ఒక్కొక్కటి. ఇక్కడ ఫ్లవర్స్, లీవ్స్ మనం బేసిక్ లీవ్సే, ఇవన్నీ బేసిక్ స్ట్రోక్స్ తోటి చేసిన లీవ్సే. ఇంతకుముందు చాలాసార్లు చేసాం. ఒకసారి 2 సార్లు మనం ప్రాక్టీస్ అవుతే ఇలాంటివి ఇంకా బోలెడు చేయొచ్చు. ఇది ఒకటి ఫోల్డింగ్ పడిన లీఫ్ లాగా చూపిద్దాం. మనం కలర్ లోడింగ్ ఎక్కువ తీసుకొని మనం బ్రష్ తోటి అప్లై చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను గ్రీన్ అండ్ ఎల్లో లీవ్స్కి యూజ్ చేశాను. 7 నెంబర్ బ్రష్ యూజ్ చేశాను, 7 నెంబర్ ఫ్లాట్ బ్రష్. ఫ్లవర్స్కి మాత్రం బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది ఒక కాడ లాగా పెట్టుకుందాం. మనం చిన్న స్టెమ్ లాగా ఉంటుంది కింది పార్ట్కి, చాలా పొడుగైన ఇలా కాడ ఉండి ముందట ఫ్లవర్స్ లాగా ఉంటాయి. ఆ ఫ్లవర్ చేద్దాం మనం. ఫస్ట్ కింది పార్ట్ పెట్టుకొని కాస్త డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత మనం దాని మీద ఫ్లవర్ లాగా చేద్దాం. చూడండి, ఫ్లవర్ కంప్లీట్ రాకముందే ఎలా లుక్ వచ్చిందో. పెన్సిల్ తోటి రఫ్గా మనం ఒక ఐడియా ప్రకారం ఏ షేప్లోనో లైట్గా అలా డ్రా చేసుకుందాం. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ చేయడం అనేది కొందరికి కష్టం అవుతుండొచ్చు. అలాంటప్పుడు ఇలా డ్రా చేసుకొని మనం చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. నాకు డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఫ్రీ హ్యాండ్తో చేయగలుగుతాను. కానీ కొద్దిగా కష్టంగా ఉన్న వాళ్ళకు ఇది ఈజీగా ఉంటుంది. కింద కాస్త పెద్ద ఫ్లవర్ వేసుకొని పైకి వచ్చిన కొద్దీ కాస్త ఫ్లవర్ చిన్న సైజులో వేసుకుందాం మనం. ఫస్ట్ ఇలాంటివన్నీ వేద్దాం. వేసిన తర్వాత మనం రియల్ ఫ్లవర్ తీసుకొచ్చుకొని, రియల్గా బయట ఫ్లవర్స్ తీసుకొచ్చుకొని అవి ఏ కలర్స్ కాంబినేషన్లో ఉన్నాయో చూసి ఆ కలర్ కాంబినేషన్స్ కూడా మనం ఒక ఎపిసోడ్లో ట్రై చేద్దాం. నా టెక్నిక్స్కి మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను పదే చెప్తున్నాను అనుకోవద్దు. నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే నచ్చితే లైక్ చేయండి, థమ్స్ అప్
లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఒకవేళ బాగాలేకపోతే నేను కూడా నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది చూసుకొని నేను కూడా నేర్చుకుంటాను. కాబట్టి మీకు నచ్చకపోతే నిర్మోహమాటంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కామెంట్ చేయొచ్చు. నేను వీటి కోసం వాడే పేపర్ ఇది కాస్త మనకి స్కెచ్ బుక్లో పేపర్స్ లాగుంటాయి. మామూలు పేపర్ కన్నా కాస్త థిక్నెస్ ఉంటుంది, కార్డ్ లాగుంటుంది. అటువంటి వాటి మీద నేను ఈ వేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్డ్స్ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మామూలు కార్డ్స్ కాస్త లావు ఉండేవి కార్డ్. మీకు ఈజీగా చెప్పాలంటే కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ వస్తుంటాయి కదా, అలాంటి వాటి మీద ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ఈ ఫ్లవర్ కొద్దిగా షేప్ డిఫరెంట్గా ఉంది. మనం ప్రాక్టీస్ ఈ స్ట్రోక్స్ నార్మల్ స్ట్రోక్సే చూస్తూ ఉండండి. ఒకసారి ఇలాంటి స్ట్రోక్స్ అలవాటు అవుతే మనకి ఈ బ్రష్ హ్యాండ్లింగ్ ఇది అలవాటు అవుతే ఎటువంటి ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ అయినా ఏ షేప్లో అయినా మనం వేసుకోగలుగుతాం. ఇది ఒక క్రీపర్ లాంటిది ఈ ఫ్లవర్. సో ఆ ఫ్లవర్ లాంగ్ స్టెమ్ ఉంటుంది. మధ్యలో ఆ డెప్త్ చూపించడానికి కానీ డార్క్ కలర్ వేస్తున్నాను చూడండి. నా వీడియోస్ టెక్నిక్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. పదే పదే చెప్తున్నానని అనుకోవద్దు. ఇంకా మీకు ఏమైనా ఫ్లవర్స్ వేయాలని ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో రాయండి. అంటే మీకు ఏదైనా ఫ్లవర్ ఇలాంటి ఫ్లవర్ వేయండి అని అంటే మాత్రం అది 1 స్ట్రోక్లో ఎలా వేయాలో నేను చూపిస్తాను. మీకు ఏ ఫ్లవర్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ ఫ్లవర్ని డ్రా చేయడానికి 1 స్ట్రోక్లో డ్రా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కంప్లీట్ అయిపోయింది చూడండి. ఆల్మోస్ట్ ఇటువంటి టెక్నిక్స్తో ఎన్నో వీడియోస్ చేద్దాం మనం. ఈ 30 డేస్ ఛాలెంజ్లో ఆల్రెడీ 10 డేస్, ఇది 10th డే కాబట్టి 10 డేస్ అయిపోయాయి. ఇంకా 20 డేస్లో మనం ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా ప్రయత్నం చేద్దాం. అడ్వాన్స్డ్ ఫ్లవర్లో ప్రయత్నం చేద్దాం. చూడండి, కంప్లీట్ అయిపోయింది. దీనికి ఈ స్టెమ్ అంతా ఖాళీ లేకుండా ఏదైనా చేద్దాం. మళ్ళీ ఈ ఫ్లవర్స్కి కూడా స్టార్టింగ్లో మన గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్స్లో 2 నెంబర్ బ్రష్ తోటి, రౌండ్ బ్రష్ తోటి ఇలా దాని కింద పెటల్స్ కింద గ్రీన్ తొడిమెలాగా ఉంటుంది కదా, అది డ్రా చేస్తాను చూడండి. మళ్ళీ దీనికి మధ్య మధ్యలో క్రీపర్స్ లాంటివి ఏవైనా పెడదాం. ఇది ఒక క్రీపర్ కాబట్టి కంప్లీట్ అయిపోయింది చూడండి. ఫ్రెండ్స్, తెలుసు కదా, టెక్నిక్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మరొక ఫ్లవర్స్ తోటి ఒక కొత్త ఫ్లవర్ తోటి మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.